నేను నా డ్రైవింగ్ ఫీల్డ్ లో చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈ రోజు మీ ముందున్నాను. మరి ఆ మిస్టేక్ ఏంటంటే, నేను డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో గుర్తింపు లేకుండా మనకి వెహికల్ ఎవరిస్తారు. కానీ నేనేం చేశానంటే, డ్రైవింగ్ మీద ఉన్న ప్యాషన్ తో అబద్ధం ఆడి ఈ ఫీల్డ్ కి వచ్చానండి. ఒకసారి నన్ను ఒకరు అడిగారు, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, పలానా ఊరెళ్ళాలి, ఆ రూట్ నీకు తెలుసా అండ్ వస్తావా అని అడిగారు. ఏం మాత్రం లేట్ చేయకుండా ఓకే చెప్పేశాను. ట్విస్ట్ ఏంటంటే, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అదే కాదు నాకు రూట్ కూడా తెలియదు. సో బ్లైండ్ గా ఓకే చెప్పేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వాళ్ళకేమో రూట్స్ అన్ని తెలుసు అని చెప్పాను. తెలియదు అంటే మళ్ళీ మనల్ని పిలవరేమో అని తెలిసినంత వరకు కొంత దూరం వెళ్ళాను. ఇంకొంత దూరం సైన్ బోర్డ్ చూసి వెళ్ళాను. ఒక ప్లేస్ లో డౌట్ వచ్చిందండి. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక వాష్రూమ్ అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి పక్కనున్న వాళ్ళని అడిగి రూట్ బాగా తెలుసుకుని జర్నీ మళ్ళీ రీస్టార్ట్ చేశానండి. అలా అడుగుతూ వాళ్ళని క్షేమంగా చేర్చేసాను. నేను క్షేమంగా వెళ్ళిపోయాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనం చేసే పని కరెక్ట్ గా ఉండాలి అండ్ మన గుండెల్లో దమ్ము ఉండాలి, నోట్లో మాట ఉండాలి. మూడు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్థమైందండి. సో ఇలా డ్రైవింగ్ ఫీల్డ్ కి ఎంటర్ అయ్యానండి. మేబీ ఎవరు ఇలా చేసి ఉండరు. మరి డ్రైవింగ్ మీద ఉన్న ప్యాషన్ తో నేను ఎలా చేయడం కరెక్టేనంటారా?